శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నానమ్మా. తప్పకుండా మీ అందరికీ కూడా శుభాశీస్సులు ఉంటాయమ్మా. ఇకపోతే ఈ ఉగాది రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వీడియోలో. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయమ్మా. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజభుజ్యం 1, అవమానం 3. ఇకపోతే ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం అన్ని విధాల అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉందమ్మా. ఒక రకంగా చెప్పాలంటే గతంలో చాలా బాధపడ్డారు, లాస్ట్ ఇయర్ చాలా బాధపడ్డారు, కానీ ఈ సంవత్సరం మీకు బాగుంది. వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందమ్మా. ఈ మంచి సువర్ణ అవకాశం, అదృష్టం తలుపు తట్టింది. బాగుందమ్మా. అన్ని విషయాలు అన్ని రకాలుగా అన్ని రంగాల వరకు బాగుంది. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. వృషభ రాశి వారు అదృష్టం తలుపు కొట్టింది. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. అలాగే వివాహం కాని వారు కూడా వివాహ సమయం వచ్చిందమ్మా. ఈ వృషభ రాశిలో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే ప్రయత్నం చేసుకోండి. వివాహ శుభగడియలు కూడా వచ్చి ఈ సంవత్సరం వివాహం కూడా అవుతుంది. ఇకపోతే మీరు విద్య కోసం ఇతర దేశం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు చేసుకోండి, మీకు కూడా బాగుంటుంది. స్థిరాస్తి విషయంలో ఒక కొలుకు వస్తారు. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. అలాగే కోర్టు వ్యవహారం ఉన్నవారు మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ధనపరంగా మీకు ఏమి ఇబ్బంది లేదు. సమయానికి ధనం వస్తుంది మీకు. అలాగే రుణాలు తీరుస్తారు ఈ సంవత్సరం. మీరు గతంలో రుణం చేసిన వారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా రుణాలు తీరుస్తారు. ఇకపోతే ఉద్యోగం విషయంలో కానీ వివాహ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు తలపెట్టిన పని అవలేలుగా పూర్తి చేస్తారు. చాలా ధైర్యంగా ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు. అన్ని విషయాలు బాగున్నాయండి. సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు నిజం చెప్పాలంటే గత 2 సంవత్సరాలుగా బాధపడుతున్నారండి ఒక రకంగా చెప్పండి. కానీ ఇప్పుడు ఆ బాధలో కష్టాలు పోయినాయి. మంచి రోజులు వచ్చినాయి. మీకు మంచి రోజులు వచ్చాయి. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే ఉద్యోగస్తులకు బాగుందండి. ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. అలాగే ప్రమోషన్స్ కొన్ని బదిలీలు వస్తాయి. అధికారులతో పై అధికారుల మనల్ని పొందుతారు మీరు. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నం చేసుకోండి. మీకు మంచి గుర్తింపు ఉంటుంది ఈ సంవత్సరం మీకు ఉద్యోగస్తులకి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. స్థల మార్పు ఉంది. శుభకార్యాలు చేస్తారు. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. ఈ సంవత్సరం మాత్రం అద్భుతంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా బాధపడుతున్నారు రాజకీయ నాయకులు. కొంతమందికి అయితే పదవులే పోయాయి, డబ్బు పోయాయి, పదవి పోయింది, పరపతి పోయింది, పరువు పోయింది. కానీ ఈ సంవత్సరం వృషభ రాశిలో ఉన్న ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా అద్భుతంగా ఉందండి. మీరు కానీ నిజంగా ఈ ఎలక్షన్లో ఏదైనా నిలబెడితే తప్పకుండా విజయం పొందుతారు. ఒక పదవి తప్పకుండా చేపడతారు, బాధ్యతలు చేపడతారు. అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు సన్మానాలు జరుగుతాయి. ఏవి భయపడాల్సిన పని అయితే లేదు. రాజకీయ నాయకులు ధైర్యంగా ఉండండి. ఇకపోతే కళాకారులు టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి దర్శక నిర్మాత రచయితలు సాంకేతిక నిపుణులు అలాగే గాయకులు అందరికీ బాగుంది. ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి. దాన్ని ఉపయోగించుకోండి. అవార్డులు వస్తాయి, సంతోషించండి. రుణాలు తీరుస్తారు, గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. అన్ని విషయాలు బాగున్నాయి. కంగారు పడాల్సిన పని అయితే లేదు ఈ సంవత్సరం మీరు. ఇకపోతే వ్యాపారస్తులకి బాగుందండి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది.
జాయింట్ వ్యాపారస్తుల బంధుకు కొత్తగా వ్యాపారం పెట్టుకోండి, కొత్త వాటికి శ్రీకారం చుడతారు. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు బాగుంది, అలాగే నూతన వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, రియల్ ఎస్టేట్ వారికి బాగుంది, గృహ నిర్మాణం చేపట్టే వారికి అంటే గృహ నిర్మాణం పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగుంది, కాంట్రాక్ట్స్ బాగుంది, సరుకు నిల్వ చేయవారికి బాగుంది, షేర్ మార్కెట్ బాగుంది, అన్ని రకాలుగా బాగుందండి. ఇకపోతే విద్యార్థులు చాలా చక్కగా ఉందని, విద్యార్థులు గురుబలం ఉంది, చాలా బాగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే మీకు కావలసిన చోట కాలేజీ సీట్లు దొరుకుతాయి. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మెడికల్, పాలిటెక్నిక్, బీఈడి, లా సెట్, ఈ సెట్, లా ఇలా ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో ప్రిపేర్ రాస్తే మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మార్కులతో పాస్ అవుతారు, మీకు మంచి కాలేజీలో సీట్లు వస్తాయి, చక్కగా చదువుతారు. అలాగే ఇతర దేశం అంటే చదువు రీత్యా ఇతర దేశం వెళ్ళే వరకు కూడా బాగుంది, ప్రయత్నం చేయండి. అలాగే క్రీడాకారులు కూడా మంచిగా ఉంది ఈ సంవత్సరం. ఇకపోతే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం 2 పంటలు పండుతాయండి. దిగుబడి, అధిక లాభాలు, రుణాలు తీరుస్తారు, ధన విషయంలో ఇబ్బంది లేదు. 2 సంవత్సరాలుగా బాధపడ్డారు వ్యవసాయదారు, కానీ ఇప్పుడు ఆ బాధలో కష్టాలు పోయినాయండి. సంతోషంగా ఉన్నారు వ్యవసాయదారులు, బాగుంది ఈ సంవత్సరం మీకు బాగుంది. అలాగే ఆర్థికంగా నిలదొక్కుంటారు, శుభకార్యాలు చేస్తారు, అప్పులు తీరుస్తారు. తర్వాత చేపలు, రొయ్యలు చెరువు వారికి బాగుంది, మంచి లాభాలు వస్తాయి, బాగుందండి. ఇకపోతే ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి కలిసి వచ్చే కలరు లైట్ క్రీము, వైటు, ఇది బాగా కలిసి వస్తాయి. రోజు శుక్రవారం కలిసి వస్తుంది మీకు. ఇకపోతే లక్కీ నెంబరు 15, 24, 6 నెంబరు లక్కీ నెంబర్. మీకు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి ఈ సంవత్సరం లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవాలా. పుణ్యనది క్షేత్ర దర్శనం చేసుకోండి. పుణ్యనది క్షేత్ర దర్శించుకుని చక్కగా నదిలో స్నానం చేయండి. అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా పితృదేవతలు ఉంటే మాత్రం తప్పనిసరిగా పితృకార్యాలు నిర్వర్తించండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృకార్యాలు చేయకపోతే మనం సక్సెస్ అవ్వం. అందుకని ఈ వృషభ రాశిలో ఎవరన్నా పితృదోషం ఉంటే తప్పకుండా ఆ యొక్క వ్యవహారాలు చేసుకోండి. అందు గురించి ఎలా చేసుకోండి, ఏం పర్వాలేదు. వృషభ రాశి వారు సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.